ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, దీని యొక్క స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం, ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది. నిప్పుల వాగు. ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి, ఒక ప్రజ్వలనం, భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. అందుకే నిప్పుల వాగును 20,000 ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో, వారి పేరు, వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది. వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక పరిస్థితుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందశ్రీ గారు ఆలోచన చేయలే. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని, ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది. నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన, వారి స్ఫూర్తి ఎప్పుడూ నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు, నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు, అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.